నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయి, అలాగే ఈ రోజు ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం అలాగే నేటి వైశిష్ట్యం గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 8/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:12, తిథి ఏకాదశి రాత్రి 9:12, నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:55. యోగాలు శూల సాయంత్రం 6:11, కరణం వణిజ ఉదయం 8:32, విష్టి రాత్రి 9:12, రాహుకాలం మధ్యాహ్నం 3:06 to 4:39, గుళికాలం ఉదయం 11:59 నుంచి 1:32, యమగండం ఉదయం 8:53 నుంచి 10:26, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:24, దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:05, మరల రాత్రి 10:49 నుంచి 11:36, అమృతకాలం ఉదయం 6:13 నుంచి 7:55, వర్జం రాత్రి 8:56 నుంచి 10:40. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి మీ యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కానీ ఆ నేపథ్యంలో శ్రమ అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న పని అనుకున్నట్టు సాధించేదాకా నిద్రపోని చందాన ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా శ్రమ పడతారు. అలాగే మీ తెలివితేటల్ని, తర్వాత మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ వృత్తిలో దాన్ని చక్కగా ఉపయోగించుకునే విధంగా మీ అధికారులు మిమ్మల్ని ప్రశంసించడానికి ఆస్కారం అనేది ఒకటి మనకు కనబడుతుంది. అది ముఖ్యంగా. అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో, లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ మీ పర్సనల్ విషయాల మీద కూడా ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అధిక బాధ్యతలు అనేవి ఏర్పడతాయి. బాధ్యతలతో కూడిన శ్రమకి తగిన గౌరవం మొదలైనవి లభించినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహ సంబంధాలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా కొత్తగా లోన్ తీసుకోవడానికి కానీ, లేకపోతే గృహ వాతావరణంలో వ్యక్తులతో ఈ రోజున సంప్రదించి ఏదైనా గృహాన్ని మళ్ళీ మాడిఫై చేయడానికి కానీ, లేకపోతే రెక్టిఫికేషన్స్ చిన్నవి ఏదైనా ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో దృష్టి సారించడానికి అవకాశం ఉంది. అలాగే నూతన విషయాలు తెలుసుకుంటారు. నూతన విద్యా విధానాల ప్రకారం విద్యార్థులు కొత్త విధానాల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ ఆలోచనలని మీ వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో ఉపయోగించడం వల్ల, అంటే ఏం చేస్తే వృత్తిలో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది అన్న విషయంలో కానీ, లేకపోతే ఒక స్థాయిలో ఉండే వృత్తిపరంగా ఒక స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా మీ మిత్రులు అవ్వడం వల్ల వారి సహకారంతో అనుకున్న ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశం అనేది ఒకటి. మీ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి నూతన విధానంలో కొత్త పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశంగా మనం ఈ రోజున భావించవచ్చు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, కృషి పెరుగుతుంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనల కన్నా కూడా ఆర్థిక సంబంధమైన విషయాల చుట్టూ ఎక్కువ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అనుకున్న విధానంలో ధనాన్ని ఏ రకంగా సంపాదించాలి,
లేకపోతే ఆర్థికంగా ఎక్కడన్నా ఏదైనా విషయంలో ఇవ్వవలసిన వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, మీకు రావాల్సిన ఆర్థిక విషయాలు కానీ ఎక్కువ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల ఎదుగుదల కోసం మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం, ఆ విషయంలో పెద్దలు గురువుల్ని సంప్రదించి మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో కానీ వాటికి సంబంధించి చక్కటి వారి దగ్గర నుంచి ఏదైనా విషెస్ అనే కాదు, వారి దగ్గర నుంచి సలహా సంప్రదింపులు తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేయడం, ఆధ్యాత్మిక చింతన, గురువుల్ని కలవడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అయినప్పటికీ మాటలు మాట్లాడేటప్పుడు విశేషించి ఎక్కువ ఆలోచించి మాట్లాడడం మంచిది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున మీ వ్యక్తిగత ఆలోచనలు కొన్నిసార్లు మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందంటే అది ఖర్చుతో కూడుకున్న వాతావరణం వల్ల కావచ్చు, లేకపోతే ఇది చేయగలనా లేదా అని మీ సామర్థ్యం మీద కొన్నిసార్లు మీకు కొంత శక్తి మీద నమ్మకం తగ్గడం కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఏర్పడతాయి. అలాగే ఉన్నత వ్యక్తులతో కానీ, అధికారంలో ఉండే వ్యక్తి, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ వ్యవహరించేటప్పుడు, వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు తగిన విధంగా మీరు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంది. కానీ వృత్తి చేసే ప్రదేశాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో వీళ్ళంతవరకు విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర అపవాదులకి, విమర్శలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మీరు చక్కగా ప్లానింగ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఏవి ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయంలో ఆలోచనలు చేయడం అనేది ఒకటి అధికంగా ఉంటుంది. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో ఎక్కువ స్థానంలో మీరు ఆలోచనలు చేయడం, అయితే భాగస్వామి వ్యవహారాలతో వ్యక్తులతో విభేదాలు రాకుండా అయితే ముందుగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలో, అంటే ఎప్పటి నుంచో ఏదైనా ఒక అనారోగ్యంగా ఉన్నట్టుగా ఉంటే ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ ఉండే రుణాలు చెల్లించడానికి మీరు గట్టిగా కృషి చేసి దాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి ఒకటి చేస్తారు. శారీరక శ్రద్ధ, విశ్రాంతి చాలా అవసరం ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? ఈ చిత్తా, స్వాతి, విశాఖ ఈ తులారాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగిన పనులు ముందుకెడతాయి. శ్రద్ధగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద దృష్టిని సారిస్తారు. ఇష్టంగా కార్యక్రమాలని చేయడం, ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, ఆ వ్యక్తులు మీకు ఆల్రెడీ స్నేహితులైతే వాళ్ళతో కలిపి విందు వినోదాలు మొదలైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే పేరు పొందిన వ్యక్తులతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మీ వ్యాపార సంస్థ అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం, ఆ నేపథ్యంలో పేరు పొందిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో సంప్రదించి వ్యాపార విస్తరణ కోసం, ఆర్థిక సంబంధమైన అంశాల కోసం ఎక్కువ కృషి చేస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి విషయంలో ఎక్కువ ఆలోచనలు ఎక్కువ చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఉన్న వృత్తిలో ఆకస్మికమైన బాధ్యతలు, అనవసరమైన శ్రమ అధికంగా ఉంటుంది. ఎదురు చూడని బాధ్యతల వల్ల దానివల్ల కుటుంబ వ్యవహారాల్లో కూడా ఘర్షణాత్మకంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించడం వల్ల, శ్రమ అధికంగా పట్టడం వల్ల, ఆ సమయాన్ని కుటుంబానికి కేటాయించలేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణతో కూడిన వాతావరణం అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తిపరంగా నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కొత్త ప్రదేశాలకి ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది, అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, తండ్రి ఆరోగ్య విషయాల మీద
ఎక్కువ దృష్టి సారిస్తారు. ఎదురు చూసిన ఫలితాలు అలా ముందుకు వెళ్ళిపోవడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. పనులు పోస్ట్పోన్ అవ్వడం అనేది కొంత చికాకును కలిగించినప్పటికీ పడిన శ్రమకి తగిన గుర్తింపు లభ్యం అవ్వటం లేదనే ఆలోచన అధికంగా ఉన్నా ఇది తాత్కాలికమైన భావన చేస్తే దాన్ని అధిగమించగలరు. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఘర్షణలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ అలజడిలు లేకుండా నెమ్మదిగా వ్యవహరించి అనుకున్న పనులని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చెయ్యాలి. అలాగే ప్రయాణాల విషయంలో, ఆకస్మిక ప్రయాణాల విషయంలో జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అంటే ఇన్లాస్కి సంబంధించిన వ్యక్తులతో చికాకులు రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా అవకాశం ఉంటే వాళ్ళకి సహకరిస్తూ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ జాగ్రత్త మీరు పడుతూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. కుంభరాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. ఎదురు చూసిన ఫలితాలు పొందుతారు. మంచి మిత్రులు ఏర్పడతారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ లేకపోతే వివాహార్థులు కానీ వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఏదన్నా అవకాశాలు ఇవ్వడానికి, మీ అభివృద్ధిలో వారి యొక్క పరిచయాలు ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ముఖ్యమైన వీలైనంత వరకు మీకు ఉన్న రుణాలు తీర్చేసుకోవడం మంచిది. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే లోన్లు మొదలైన విషయాల్లో తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ నైపుణ్యాలను పెంచుకుంటారు. అలాగే ఆ నైపుణ్యంతో పాటుగా మీకు ఏదైనా ఒక విషయంలో మీకు ఏదైనా లీడర్షిప్ క్వాలిటీస్ లాంటివి ఏర్పడ్డా కూడా ఇతరులకి దానివల్ల మీ మీద ఈర్ష్యాసూయలు పెరిగి మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉన్న రీత్యా వీలైనంతవరకు ఇలాంటి శత్రుత్వాలు ఏర్పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా అందరూ కూడా విష్ణు సహస్రనామాలు కానీ విష్ణుమూర్తి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ చేసుకోవడం కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే విష్ణుమూర్తి సంబంధించిన దేవాలయ సందర్శనలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం, దాంతోపాటుగా ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన ఈ యొక్క అష్టోత్తర శతనామావళులు కానీ సహస్రనామాలు చేసుకోవడం కానీ వినడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఈ కార్యక్రమం మంచిదని అర్థం చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో పాటుగా ఈ యొక్క రాశి ఫలితాలని చూసుకునేటప్పుడు రాశి ఫలితాల్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని ఆ రోజు తగిన పరిహారాలు అంటే శ్లోక రూపేణ కానీ ఇష్టదేవత ప్రార్థన రూపంలో కానీ వెళ్ళగలిగిన దేవాలయ సందర్శనతో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అన్ని విధాలా అనుకూలత ఏర్పడుతుందని దీన్ని బట్టి మనం భావించవచ్చు. నేటి వైశిష్ట్యం. మా నేటి వైశిష్ట్యంలో భాగంగా మరొక విషయం గురించి చర్చించుకుందాం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం కామద ఏకాదశి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. కామద ఏకాదశి చైత్రమాసంలో శుక్లపక్షంలో ఉగాది తర్వాత మనకు వస్తున్న మొట్టమొదటి ఏకాదశి కామద ఏకాదశి. ఈ కామద ఏకాదశి యొక్క విశిష్టత, కథ, దానితో పాటుగా ఈ రోజున మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మామూలుగానే ఈ యొక్క ఏకాదశుల్ని చూసుకున్నట్లయితే సంవత్సరంలో కృష్ణపక్షంలో ఒకటి, అలాగే శుక్లపక్షంలో అంటే శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున 2 ఏకాదశులు చొప్పున సంవత్సరానికి మనకి 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే మరొక 2 ఏకాదశులు ఇలా రావడం అనేది పరిపాటి. ఏకాదశి
అనే దాంట్లో ప్రత్యేకంగా మనం తెలుసుకునేది ఏంటంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, ద్వాదశి పారాయణ అంటే ఏకాదశి నాడు ఉదయం లేచి విష్ణు భక్తులందరూ కూడా ఉదయమే స్నానం చేసి తర్వాత దాంతోపాటుగా విష్ణుమూర్తికి నమస్కారం పెట్టుకొని పూజాది కార్యక్రమాలు చేసి ఆ రోజు ఉపవసించి అలాగే ఆ రోజున మనసు భక్తితో పెట్టుకొని విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, సహస్రనామాలు, అష్టోత్తరాలు, శతనామావళి మొదలైనవన్నీ కూడా చేసుకుంటూ విష్ణుప్రియులందరూ దాంతోపాటుగా విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళి అలాగే కొందరైతే జాగారం లాంటివి చేసి తర్వాత మర్నాడు ద్వాదశి పారాయణ అంటే ఆ ద్వాదశి గడియల్లో అయ్యే లోపల ఇలా తీసుకునే ఆహారం అలా చేసుకుంటూ వెళ్ళడం. అలాగే ఈ సమయం అంతా కూడా విష్ణుమూర్తికి దగ్గరగా ఉంటూ ఆయన కోసం ఎక్కువ ఆలోచన చేస్తూ భక్తితో ఉండడం. ఉపవాసము అంటేనే భగవంతుడికి సమీపంలో ఉండడం అంటాం కనుక దాని అర్థం ఇది. అయితే ఈ యొక్క ఏకాదశుల్లో ముఖ్యంగా వచ్చే 24 ఏకాదశులు సాధారణంగా చైత్రమాసంలో వచ్చే ఏకాదశుల్లో మొట్టమొదటిగా దీన్ని చెప్పుకుంటాం కనుక దీని పేరులోనే కామద ఏకాదశి అని చెప్పి ఒక విశేషత అనేది మనం చూస్తాం. అంటే వ్యక్తికి దీంట్లో ఏ రకమైన కోరికలున్నా దానికి సంబంధించి ఈ ఏకాదశి నియమాలు పాటించుకొని చాలామంది అన్ని ఏకాదశులు పాటించేవాళ్ళు ఉంటారు, కొందరు కొన్ని మాత్రమే పాటించేవాళ్ళు ఉంటారు, కొన్ని సంవత్సరంలో వాళ్ళ అనుకూలత బట్టి 1-2 చేసేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళ అవకాశాలు ఇష్టాలు బట్టి ఉంటుంది. అయితే ఏ రకమైన ఏకాదశి మొత్తం మీరు 24 చేసినా అసలు 1-2 చేసినా ఏం చేసినా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా భక్తి, భగవంతుడి సాన్నిధ్యంలో ఉండడం, భగవంతుడిని కీర్తించుకుంటూ ఉండడం, హరినామ స్మరణ మొదలైనవన్నీ కూడా ఇందులో చాలా చాలా విశేషాలుగా మాత్రం మర్చిపోకూడదు. అది ఇక్కడ దీనిలో భావన. అంటే భగవంతుడికి సమీపంలో ఉంటూ కూడా మనం దానికి అననుకూలమైన కార్యక్రమాలు లాంటివి చేయడం, భగవంతుడి దగ్గరే ఉండి భగవంతుడి కోసం మేము రోజు ఉపవాసం ఉన్నామంటూ మరొక విధంగా కష్టపెట్టుకునే మాటలు మాట్లాడడం, అలాంటి వ్యక్తులతో మనం ఉండడం, వాదోపవాదాలు ఇవన్నీ కాకుండా మానసిక ప్రశాంతత, మనసా వాచా కర్మేణ భగవంతుడిని మనసులో నిలుపుకోవడం ఏదన్నా దీని విశిష్టతగా చెప్తాం. అయితే ఈ కామద ఏకాదశి యొక్క వ్రత కథ ఏంటి అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంటే అసలు ఏంటి దీని వెనకాల స్టోరీ అంటే దీనికి వశిష్ఠుడు దిలీపుడికి చెప్పడం, దానికంటే ముందే ఇదే విషయాన్ని యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్పడం పురాణాల్లో ఇలా వస్తుంది కథ. అయితే ఒకానొక ప్రదేశంలో పుండరీకుడు అనే రాజు ఒక ప్రదేశంలో రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. రత్నపురి అనే ప్రదేశంలోనూ ఇక్కడ అలాంటి ప్రదేశంలో ఆ పుండరీకుడి దగ్గర చాలామంది గంధర్వులు, అప్సరసలు, కిన్నెరులు, కింపురుషులు రకరకాల మంది అతని దగ్గర ఉండడం. అంటే వాళ్ళందరూ ఆ రాజ్యంలో. అయితే ఆ రాజ్యం మణులు, మాణిక్యాలు, రత్నాలు, బంగారంతో చాలా చక్కగా విలసిల్లుతూ ఆ ప్రదేశం ఉండడం. ఆ యొక్క ప్రదేశంలో ఇతను రాజ్యం చేస్తూ పుండరీకుడని. అయితే అదే ప్రదేశంలో అప్సరసలుగా గంధర్వులుగా ఉండే వ్యక్తుల్లో లలిత్ అనే వ్యక్తి, అతని యొక్క భార్య లలిత, వీళ్ళిద్దరూ కూడా అదే ప్రదేశంలో ఒకళ్ళు నర్తకి అయితే ఒకళ్ళు గాయకుడు అతను లలిత్ అతను. వీళ్ళిద్దరూ చాలా 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 భార్యాభర్తలు, చాలా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎనలేని ప్రేమానురాగాలు, ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేనంత ప్రేమానురాగాలతో చాలా చక్కగా ఉండడం జరుగుతుంది. అయితే ఒకసారి పుండరీకుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క నృత్య గాన గీతికలు వీటిలో ఈ లలిత్ అనే వ్యక్తి వచ్చి గానం చేస్తున్నప్పుడు ఆ గంధర్వుడు లలిత ఆమె రావడం జరగదు. దానివల్ల అతని యొక్క శృతి తప్పడం, ఆమె రాలేదని ఆమె ఆలోచనలలో ఉండడం మొదలైనవి చేయడం బట్టి ఏమవుతుందంటే పుండరీకుడికి కోపం వస్తుంది. మరొక వ్యక్తి ఇది గమనించి ఆయనకి చెప్పడం, దాంతో అతనికి కోపం వచ్చి ఈ లలిత్ని శపిస్తాడు. అంటే నువ్వు బ్రహ్మరాక్షసుడు రూపమైపోయి నరమాంస భక్షణ చేయమన్నట్టుగా ఒకానొక కథలాగా అతన్ని శపించడం జరుగుతుంది. వెంటనే అతని రూపం మారిపోతుంది. దాంతో లలితకి తెలిసి ఆవిడ చాలా బాధపడి అతనితో అన్ని ప్రదేశాలు తిరుగుతూ అతనికి ఆ రూపం పోవడానికి ఎంతో బాధపడుతున్నప్పుడు వింధ్యాచల పర్వత శ్రేణుల దగ్గర శృంగి అనే ఆశ్రమం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వీళ్ళని చూసి విషయాన్ని తెలుసుకుంటే నువ్వు ఎవరమ్మా, ఏంటి నీ కథ అని అడిగితే నేను బృందావనుడు అనే ఆయన కుమార్తెని, నా పేరు ఇలాగ లలిత, నా భర్త ఇతను లలిత్ ఇతను, ఇలాగ మాకు ఇలాగ శాపం అనేది ఏర్పడడం వల్ల అతనికి ఈ రూపం ఏర్పడింది, దానివల్ల మేము చాలా బాధపడుతున్నాం, దీనికి ఏదన్నా ఒక పరిష్కారం కావాలి అని ఆమె అడిగినప్పుడు అప్పుడు ఆయన అది గమనించి చక్కగా మీరు ఈ ఏకాదశి అంటే ఈ యొక్క కామద ఏకాదశి వ్రతాన్ని మీరు పాటించినట్లయితే తప్పనిసరిగా అంతా అనుకూలం ఏర్పడుతున్నప్పుడు ఆ వ్రత విధానాన్ని తెలుసుకొని ఆవిడ సిస్టమేటిక్గా ఆ వ్రతాన్ని, ఆ నియమాలని పాటిస్తూ
విష్ణుమూర్తిని స్తుతిస్తూ విష్ణుదేవుడి కోసం ప్రార్థిస్తూ ఉపవాస కార్యక్రమాలు చేస్తూ భగవంతుడి యొక్క భక్తితో ఆయనకి సాన్నిధ్యంలో హరినామ స్మరణతో ఆవిడ చేయడం అనేది దీంట్లో విశేషత. ఇవన్నీ చేయగా దానివల్ల అతనికి పూర్వపు రూపం పోయి చక్కగా మామూలు రూపంలోకి రావడం అనేది ఈ యొక్క ఏకాదశి, తర్వాత ద్వాదశ పారణ, తర్వాత హరినామ స్మరణ ఇవన్నీ చేసుకోవడంతో అతనికి పూర్వపు రూపం పోయి వచ్చేయడం, మామూలు రూపం పోవడం. ఇది అంటే ఈ కథలో విశిష్టత ఏం చెప్తున్నారు అంటే భగవంతుడిని కీర్తించడం, అలాగే మనసా వాచా కర్మేణ భగవంతుడిని పూజ చేయడం వల్ల, దేవుడి నామస్మరణ వల్ల, ఉపవాసాది నియమాలు ఆ నమ్మకంతో చేసుకుంటూ భగవంతుడిని కీర్తించుకోవడం వల్ల కోరికలు తీరడం, ఎంత ఇబ్బందికరమైన వాతావరణాన్నైనా అధిగమిస్తూ అనుకున్నవి సాధించడానికి ఒక బలం అనేది ఏర్పడడం, వ్యక్తికి ఏర్పడే ఆ బలం పుణ్యబలం ద్వారా సాధించుకోగలడు. ఆ పుణ్యబలం భగవంతుడి కీర్తనల వల్ల, భగవన్నామ స్మరణ వల్ల ఏర్పడుతుందని దీనిలో విశేషంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఈ విధంగా కామద ఏకాదశి అంటే ఏంటి, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ కామద ఏకాదశి యొక్క విశిష్టతని మనం ఈ రోజున తెలుసుకున్నాము. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.